తర్వాత ప్రభువు మనకి అప్పగించిన పనిని సరిగ్గా నిర్వర్తించకపోతే దానికి ఎలాంటి శిక్షలు ఉంటాయి? ఇప్పుడు మనం అప్పచెప్పిన పని చేయకపోతే యోనా అనే ప్రవక్త ఉన్నాడు. యోనా 2వ అధ్యాయంలో 6 నుండి 7 వరకు చూసినట్లయితే బైబిల్లో తెలుస్తుంది. ఆయనకి ఎన్నో ఉపద్రవాలు కలిగించేశారు. చేప మింగేసి ఆయన చెప్పిన పనిని చేయడానికి ఆయన భయపడి ఇంకో ప్రదేశానికి వెళ్లకుండా ఆగిపోయి ఎక్కడెక్కడో దాక్కుంటున్నారు. ఆయన సముద్రంలో దాక్కుంది అనుకుంటే చేప మింగేసింది. అలాగే ఆయన నివసించడానికి ప్లేస్ లేకుండా చేసేస్తారు. అలాగే ఇప్పుడు మనలాంటి వాళ్ళు కూడా దైవ వాక్కుని సరిగ్గా పాటించకుండా ఆయన ఆజ్ఞకి లోబడి ఉండకుండా ఉంటే మనం మొరపెట్టి తండ్రి నాకు ఈ పరిస్థితిని దాటించండి అని చెప్పే వరకు కూడా వేదన పడుతూ అడిగేదాకా కూడా విడిపించరనమాట. నువ్వు నేను చెప్పినట్టు చేయలేదు కాబట్టి నువ్వు నన్ను అడిగి తిరిగి నేను చెప్పిన పని చేసే వరకు నీకు ఇష్టం లేని ప్రదేశాలు పడి ఉండని చెప్పి ఎన్నో ఉపద్రవాల్లోని చిక్కుల్లోని పడేస్తారనమాట.